ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 84వ అధ్యాయం 10-11 వచనాలు. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఆయన సన్నిధికి చేరువచ్చిన మనం ఆత్మతో సత్యంతో ఆరాధించగలగడానికి దేవుడు చేసిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ రాయబడిన మాట, నీ మందిరంలో నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చూడండి, దేవుడు ఎంత కృప ఇచ్చినాడు మనకు అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని మందిర ఆవరణము చూడడానికి ఎవరికి అర్హత ఉంది అని ఆలోచన చేస్తే కీర్తనలు 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, నేను చదువుతాను. కీర్తనలు 15వ అధ్యాయంలో, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయా? దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఏమంటే, నీ యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికేది. ఈ విషయంలో మనం అందరం తప్పిపోతాం. నీతిని అనుసరించే విషయంలో, యథార్థతగా జీవించే విషయంలో, హృదయపూర్వకంగా నిజం పలికే విషయంలో చాలాసార్లు తప్పిపోతాం. ఆయన తన కనికరం చొప్పున ఆయన మార్పు లేనివాడు. మలాకి 3:6 అంటాడు, ఏమనంటే, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. ఆయన మారని దేవుడు కాబట్టి ఆయన కృపను మనకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. ఆయన తన గుడారంలో నివసించడానికి, తన ఇంటిలోనికి నివసించడానికి ఆయన మనల్ని అనుమతించినాడు. మనం అనుకుంటున్నాం మనమే వచ్చినాం మందిరానికి అనుకుంటున్నాం, కానీ ఆయన అనుమతించినాడు. నా దర్శనమునకు నేను రానిచ్చిన అని యెషయా గ్రంథంలో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, నా మందిర ద్వారం వద్ద, దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము అని కోరావు కుమారులు చెప్తున్నారు. మన యొక్క ఇష్టం ఎక్కడుంది? దేవుని మందిరానికి రావాలని ఆయన కోరుతున్నాడు. రావడానికి మనలో ఏ నీతి ఉంది? యథార్థత ఉందా? నీతి ఉందా? హృదయపూర్వకంగా నిజం పలికేది ఉందా? అయినప్పటికీ ఆయన మనల్ని రానిచ్చినాడు. వీళ్ళ స్థితి అయితే ఆ మాట మాట్లాడుతున్నారు. 11వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. ఆయన సూర్యుడు కేడెము అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఆయన రక్షణ అనేది ఏం చేసిందంటే సమస్త మానవాళికి వెలుగునిచ్చేదిగా ఉంది. సూర్యుడు భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ వెలిగిస్తాడు. అదే రకంగా ఆయన నీతి సూర్యుడుగా ఉదయించినాడు. మలాకి 4:2 చూస్తే, నీతి సూర్యుడు మీకు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమునిచ్చును అంటాడు. ఆయన నీతి సూర్యుడుగా ఈ లోకంలో ఉదయించి ఏ పాపము లేనివాడుగా ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి మనల్ని నీతిమంతులుగా చేసినాడు. తన మందిరానికి రావడానికి నీతి లేని మనకు నీతిని ఆపాదింపజేసినాడు. ఆయన అనీతిమంతుడుగా అయి మనల్ని నీతిమంతులుగా మార్చినాడు. ఏమంటున్నాడు? ఆయన నీతి గలవాడై కేడెము అంటే మనల్ని కాపాడడానికి ఉన్న ఒక భద్రత అయిన స్థలము. ఇంకా యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. కృప ఘనత. కృప ఏంది? యేసుక్రీస్తు కృప. ఘనత ఏంటంటే ఆయన ప్రజలుగా చెప్పబడడం. యెహోవా నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. ఇది గొప్ప పేరు మనకు. ఎక్కడ లేదు ధన్యత. ఆయన మందిరంలో ఉండడం ధన్యతగా మార్చినాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా ఉన్నామా? యథార్థమైన ఆరాధన ఆయనకు చేస్తే ఆయన మనకు మేలు చేస్తూ ఉన్నాడు. ఉదయకాలం మన పరిస్థితులు మార్చుకొని ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఎంతో ఉన్నతమైన స్థితిలో కోరావు కుమారులు ఆరాధన చేస్తున్నారు. ఆరాధనకు వచ్చిన మేము కూడా మా జీవితాలు పరిశీలన చేసుకొని వారి వల్లనే నువ్వు మందిరానికి రావడానికి యోగ్యత లేని వారం నువ్వు కనికరిస్తేనే తప్ప వచ్చి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించి నీ వలన కృప, మేలు, ఘనతను పొందుట కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.